నమస్కారం. జై శ్రీమన్నారాయణ. భాగవత అపచారం. భాగవత అపచారం అంటే ఏంటో చూద్దాం. ఎవరైతే భగవంతుడి భక్తులు, భగవంతుడికి దాసులుగా ఉన్నారో వాళ్ళు భాగవతులు. వాళ్ళ పట్ల మనం అపరాధం చేయడం, అపచారం చేయడం పెద్ద పాపంగా పరిగణించబడుతుంది. మనకు తెలియకుండా మనం భాగవత అపచారాలు చాలా చేస్తూ ఉంటాం. ఎవరు భాగవతులు, ఎవరు కారు అని కూడా మనం గమనించకుండా మాట్లాడుతుంటాం. మనకు పరిచయం లేని వాళ్ళ పట్ల మనస, వాచ, కర్మణ అపచారపడుతుంటాం. అలా అపచారపడకుండా ఉండాలి. ఒకవేళ అలా జరిగిందనుకోండి, వెంటనే మనం మానసికంగా పశ్చాత్తాపడి అపచారాన్ని మన్నించమని వాళ్ళని అడగాలి. ఇది చిన్న విషయమే కదా అనొచ్చు. కానీ ఇతిహాస పురాణాలలో, స్మృతులలో, సంహితలలో కూడా భగవంతుడు చాలాసార్లు దీని గురించి చెప్పాడు. నా భక్తుడు చదువుకున్నవాడా, చదువుకోనివాడా, లేదా ఉన్నత జాతికి చెందినవాడా, కింది జాతికి చెందినవాడా, అందంగా ఉన్నాడా, అందవిహీనుడా, ఏ ఊళ్ళో ఉంటున్నాడు, గొప్ప క్షేత్రమా, మామూలు గ్రామమా అని చూడకూడదు. నా భక్తుల విషయంలో ఏవో లోపాలు ఆరోపించి నువ్వు తప్పుగా మాట్లాడితే అది పెద్ద దోషం అవుతుంది. ఈ రకంగా విమర్శించడాన్ని అతిపెద్ద అపచారంగా నేను స్వీకరిస్తాను. ఇది ప్రాయశ్చిత్తం లేని దోషం. ఈ భాగవత అపచారానికి ప్రాయశ్చిత్తం లేదు అని భగవంతుడు చాలాసార్లు చాలా చోట్ల చెప్పాడు. లౌకికంగా ఒక ఉదాహరణ చూస్తే మనకి విషయం అర్థమవుతుంది. ఒక స్థలం కొన్నాం, దాని సరిహద్దులు సరిగా లేవు. మనం కొన్నప్పుడు వాళ్ళు చూపించిన సరిహద్దులు ఇప్పుడు కనపడటం లేదు. సరే, అమ్మిన వాళ్ళతో మాట్లాడి చూసాం. వాళ్ళేమి సరిగా రెస్పాండ్ అవ్వట్లేదు, సరైన సమాధానం చెప్పట్లేదు. అప్పుడు మనం వాళ్ళ మీద కోర్టులో కేసు వేస్తాం. కొంతకాలం ఇరుపక్షాలు కోర్టు చుట్టూ తిరిగిన తర్వాత ఇద్దరు ఎందుకు వచ్చిన గొడవ అనుకొని సర్దుకొని ఏదో రకంగా ఒప్పందం చేసుకొని కోర్టుకెళ్ళి మేమిద్దరం ఒప్పందం చేసుకున్నాం అని చెప్పి ఆ కేసుని క్యాన్సిల్ చేసుకోవచ్చు. సివిల్ కేసు కాబట్టి కోర్టు అభ్యంతరం చెప్పదు. ఇదే క్రిమినల్ కేసు వేసామనుకోండి, కోర్టు ఇరుపక్షాలు ఒప్పందం చేసుకోవడాన్ని అస్సలు అంగీకరించదు. ఒక హత్య జరిగింది, అప్పుడు పోలీసులు, న్యాయస్థానం అంతా కూడా ఆ విషయాన్ని పరిశోధిస్తుంటారు. ఈ విషయంలో మేము సర్దుబాటు చేసుకున్నాం, ఒప్పందం చేసుకుంటున్నాం అని చెప్పడానికి అస్సలు వీలు కాదు. ఒప్పందం చేసుకోవడం మన చేతిలో లేదు, కోర్టు మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. అలాగే ఒకరు భగవంతుడి విషయంలో అపచారం చేస్తే ఆయన మన్నిస్తాడు. కానీ భాగవతుల పట్ల అపచారం చేస్తే ఆ కేసు మన చేతిలో ఉండదు, భగవంతుడి చేతిలోకి వెళ్ళిపోతుంది. ఆయన చూసి మనల్ని మన్నిస్తే తప్ప వేరే దారి లేదు. ఆయన దాన్ని అస్సలు మన్నించను అని చెప్పేశాడు. నా పట్ల అపచారం చేస్తే నేను మర్చిపోతాను, కానీ నా భక్తుల పట్ల అపచారం చేస్తే నేను 1,000,000 సంవత్సరాలైనా 1,000,000 యుగాలైనా మర్చిపోను అని భగవంతుడు చెప్పాడు. కాబట్టి మనం ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండి భక్తుల పట్ల, భాగవతుల పట్ల అపచారం చేయకుండా ఉండాలి. ఒకరు బాగా చదువుకున్నవారు, మంచి జ్ఞానవంతులు, అనుష్ఠానం అబ్బా ఇక చెప్పక్కర్లేదు. ఇంకొకరు జ్ఞానం తక్కువ కానీ అనుష్ఠానం బాగా ఉంది, పరమ భక్తులుగా ఉన్నారు. అప్పుడు ఈ జ్ఞానవంతులు జ్ఞానం లేని భక్తుల పట్ల అపచారం చేస్తే వాళ్ళనైనా సరే భగవంతుడు ఉదాసీనంగా చూడడు, క్షమించడు. తిరుమాలైలో విప్రనారాయణులు ఒక పాశ్రంలో ఈ విషయాన్ని చాలా చక్కగా చెప్పారు. அமரவோர் அங்கமாறும் வேதமோர் 4 மோதி தமர்களில் தலைவராய சாதி அந்தணர்களேளும் நுமர்களை பழிப்பராகில் நுடிப்பதோர் அளவில் ஆங்கு அவர்கள் தாம் పులయర్ పోலும் అరంగమాన గరుళానే అని అన్నారు. వేదాన్ని బాగా చదివి తిరుమల వాసం చేస్తున్న ఒక బ్రాహ్మణుడు, చాలా గొప్పవాడు, నిరంతరం భగవంతుడికి అంకితం చేస్తూ ఉన్నాడు. అయినా ఇంకొక భక్తుడి పట్ల అపచారం చేస్తే ఆయన బ్రాహ్మణత్వమే పోతుంది, అధోగతి పాలవుతాడు. అది కూడా ఎప్పుడో కాదు, అప్పుడే జరుగుతుంది, వెంటనే జరుగుతుంది. దీనికి పెద్ద సమయం తీసుకోదు. మనం ఏదో కోరికలతో హోమాలు, యాగాలు చేస్తుంటాం.
దాని ఫలితం వెంటనే రాదు. పుత్రకామేష్టి యాగం చేశారనుకోండి, ఎప్పుడో అది అయ్యాక 2-3 ఏళ్లకు సంతాన ప్రాప్తి కలగవచ్చు. జ్యోతిష్యం అధియోగం చేసిన వాళ్ళకి ఈ దేహం వదిలేసి తర్వాత వేరే లోకంలో స్వర్గం దొరుకుతుంది. వేరే లోకంలో వేరే దేహంతో ఆ సుఖాన్ని ఆ ఫలితాన్ని అనుభవించవచ్చు. కానీ ఈ దేహంతో ఈ లోకంలో ఆ సుఖం దొరకదు. కానీ భాగవతుడి పట్ల చేసే అపచారం వెంటనే వాణ్ణి అధోగతి పాలు చేస్తుంది. అందుకే భాగవత అపచారం అసలు చేయకూడదు. ఇంకొక ఉదాహరణ చూద్దాం. విశ్వామిత్రుడి దగ్గర గాలవుడు అని ఒక ఆయన విద్య నేర్చుకున్నాడు. ఇది రామాయణంలో ఉన్న కథ. విద్యాభ్యాసం కాగానే ఆయన గురుదక్షిణ ఇస్తా అన్నాడు. విశ్వామిత్రుడు వద్దన్నాడు. నేను ఇచ్చే తీరుతాను అని గాలవుడు పట్టుబట్టాడు. విశ్వామిత్రుడు కోపం వచ్చి, సరే, నాకు 800 గుర్రాలు కావాలి, వాటి శరీరం మొత్తం తెల్లగా ఉండాలి, చెవి మాత్రం పసుపచ్చగా ఉండాలి, అలాంటివి తీసుకురాపో అని చెప్పాడు. అది విన్న గాలవుడికి ఏం చేయాలో తోచలేదు. ఇలాంటి వాటిని ఎక్కడ వెతికి తేవాలి? గుర్రాలంటే తేవచ్చు, ఈయన చెప్పినట్టుగా శరీరం అంతా తెల్లగా చెవులు మాత్రం పచ్చగా అదెట్లా దొరుకుతుంది అని భయపడిపోయాడు. అంతటా వెతికాడు, అలసిపోయాడు, నీరసించిపోయాడు. అప్పుడు ఆయన మిత్రుడైన గరుత్మంతుడు గాలవుణ్ణి తన వీపు మీద ఎక్కించుకొని గాలిలో ఎగురుతూ అంతటా వెతికారు. ఎక్కడా దొరకలేదు. ఆయన అలసిపోయారు. ఇద్దరు వింధ్య పర్వతాల దగ్గర ఆగారు. అక్కడ గొప్ప జ్ఞానం భక్తి ఉన్న ఒక అమ్మాయి కనపడింది. ఆమె పేరు శాండిల్య. ఆమె వీళ్ళని ఆశ్వాసపరిచింది, వీళ్లకు అతిథి మర్యాదలు చేసింది. ఆమె ఇచ్చిన పదార్థాలు తిని విశ్రాంతి తీసుకునే సమయంలో గరుత్మంతుడు ఆలోచిస్తున్నాడు. ఈ అమ్మాయి చాలా మంచిదిగా ఉంది, మంచి భక్తి ఉంది, అంతకుమించి జ్ఞానం ఉంది. ఇలాంటి అమ్మాయి ఒక గొప్ప దివ్యక్షేత్రంలో ఉండగా ఇలా కొండల మీద అడవిలో ఎందుకుంది అనుకున్నాడు. ఆయన అలా అనుకోవడమే ఆలస్యం. ఆయన పెద్ద రెక్కలు కాలిపోయాయి, ఎగరలేకపోయాడు. అది చూసి గాలుడు, అయ్యో మిత్రమా, ఇలా జరిగిందేంటి అని అడిగాడు. గరుత్మంతుడు, నేను ఆ అమ్మాయి పట్ల అపచారం చేశాను అన్నాడు. నువ్వే అపచారం చేశావు? ఆ అమ్మాయి గొప్ప భక్తురాలు, ఆమె ఉన్న చోటే గొప్ప పుణ్యక్షేత్రం అని భావించకుండా ఈమె ఏదైనా పుణ్యక్షేత్రంలో ఉండొచ్చు కదా అనుకున్నాను. అలా అపచారపడడం వల్ల నా రెక్కలు కాలిపోయాయి అని చెప్పాడు. గరుత్మంతుడు వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగాడు. ఆమె తన చేతులతో గరుత్మంతుడిని ముట్టుకోగానే ఆ 2 రెక్కలు యథాప్రకారం వచ్చాయి. గరుత్మంతుడు అంతటి వాడికే ఒక చిన్న మాట మనసులో అనుకోవడం వల్ల, బయటికి కూడా చెప్పలేదు, ఆమెతో చెప్పలేదు, మనసులో అనుకున్నాడు. అంత మాత్రానికి ఇంత పెద్ద శిక్ష పడింది. అంటే మనలాంటి వాళ్లకు, మనం మాట్లాడే మాటలకు ఎలాంటి శిక్ష పడాలి, ఎట్లా ఉంటుంది, మనం ఊహకు కూడా అందదు. మనకు ఒకళ్ళ గురించి కొంత తెలిస్తే చాలు, తెలియని విషయాలు చాలా ఊహించి ఎవరో చెప్పిన విని ఈ మాట అనొచ్చా అనకూడదా అనే ఆలోచన కూడా లేకుండా ఈ నోటితో అనేక విషయాలు మాట్లాడుతున్నాం. కాబట్టి మనం ఎలాంటి పెద్ద దోషాలు చేస్తున్నాం, మనకు ఎన్నెన్ని శిక్షలు పడతాయి అన్న ఆలోచన మనకు లేదు. ప్రత్యక్షంగా మనం తెలిసి ఒక నిజాన్ని అబద్ధంగా మార్చి వదంతులుగా మాట్లాడుతున్నాం. దీనివల్ల మనం చేసే అపచారాలకు లెక్కలేదని అర్థమవుతోంది. అంటే లెక్కలేనన్ని దోషాలు చేస్తున్నాం. మోక్షానికి వెళ్ళే అవకాశం, అన్ని అర్హతలు ఉన్నప్పటికీ భాగవత అపచారం చేస్తే మోక్షం లభించదు. భగవంతుడు మనల్ని అంగీకరించడు. కాబట్టి మనం మనసు చేత, వాక్కు చేత, మనం చేసే పనుల చేత ఏ భాగవతులకు అపచారం చేయకూడదు. దొరికింది కదా విషయం అని దాన్ని ఇంకో 10 మందికి మన మాటలు జోడించి ప్రచారం చేయకూడదు. ఎవరిని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ దూషించకూడదు. మనసులో కూడా చెడు తలుచుకోకూడదు. అలా ఉన్నప్పుడే మనం పరమాత్మకు దగ్గర అవుతాం, మోక్షం దొరుకుతుంది. ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.